లూకా శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 15 నుండి 20 వచనం వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 15 నుండి 20 వచనం వరకు. ఆ కాలంలో గొల్లలు వెంటనే వెళ్ళి మరియమ్మను యేషోబును తొట్టిలో పరియున్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనసున పదలుపరుచుకొని మననము చేయుచూ ఉండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వారిని చూచిన వారిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగి వెళ్ళిపోయింది. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భం నందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టింది. ఇది క్రీస్తుని సువిశేషము. కూర్చున్నాం అందరం. మాట్లాడతామా? సరిపోతుందా ప్లేస్ అందరికీ? చాలా మంచోళ్ళు మీరంతా కూడా. అప్పుడప్పుడు మంచోళ్ళు కదా. వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని వినబోయే ముందు తల్లి మరియా మాట్లాడుతున్నాగా, అప్పుడప్పుడు మంచోళ్ళగా మాట్లాడేది. వెరీ గుడ్. తల్లి మరియా
తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులన్నీ కూడా తలంచుకుంటూ దేవుని తల్లి అయినప్పటికీ కూడా ఆమె దేవుణ్ణి స్తుతించి ఆరాధించి పొగిడింది. మరి ఈరోజు ఆ తల్లి యొక్క పండుగను మనం కొనియాడుచు ఉండగా మనమందరం కూడా ఆ తల్లితో కలిసి ఆ దేవాదేవుడిని స్తుతించి ఆరాధిద్దాం. సేపు వాక్యం నా హృదయం నిన్నే స్తుతించుండి అనే పాట పాడుకుంటాం. పాటనాది నుంచి 240 ఉత్సాహంతో మీరంతా ఉండాలి, చప్పట్లు కొట్టాలి, ఆనందించాలి. ఆనందిస్తారా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. సంతోషం కూడా అందరూ చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషం కూడా దేవునికి వందనాలు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. హల్లెలూయా హల్లెలూయా. యేసువా వందన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత. హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ముస్లింలు పాపం నీకు చెప్తారండి ముసలి కంటే
గట్టిగా చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యు. హృదయం కూడా కొత్తగా ఉండాలి. ఏముండాలి? హృదయం కూడా. అందుకే కదా మరియ తల్లి తన జీవితంలో చేసినటువంటి మేలును తలంచుకుంటూ ఈరోజు ఆమె పాట పాడింది. కనుక ప్రియటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మరి తల్లి తిరుసభ ఏం పండుగ చేసుకుంటుంది? ఒక పండుగనా 3 పండుగల? ఈరోజు తల్లి తిరుసభ 3 పండుగలు చేసుకుంటుంది. ఎవరైనా చెప్పగలరా? ఏమ్మా చెప్తావా? ఇట్టండి. ఈరోజు తల్లి తిరుసభ 3 పండుగలు కొనియాడుతుంది. మొట్టమొదటిగా న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అంటే నూతన సంవత్సరం అనేది ప్రపంచం అంతా కూడా చేసుకుంటుంది. ఇది సమస్త మానవాళికి పండుగ. ఇది మొట్టమొదటి పండుగ. ఏం పండుగ? బాగా నిద్ర వచ్చింది ఇలా బాగా సైతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి పండుగ ఏంది? నూతన సంవత్సరం. ఇది అందరికీ సంబంధించిన పండుగ. ప్రతి క్రైస్తవుడికి, హిందువులకు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా సంబంధించినటువంటి పండుగ న్యూ ఇయర్. రెండవ పండుగ ఏంది? యేసుకు చెప్పు. సంక్రాంతి. సంక్రాంతి అమ్మ చెప్తుంది. వెరీ గుడ్. యేసుకు నామకరణం చేసినటువంటి పండుగ ఈరోజు. యేసుప్రభు జన్మించిన రోజు ఈ రోజుకి అంటే 8 రోజులు అయింది యేసుప్రభు జన్మించి. ఆయనకు మనం ఏ విధంగా అయితే మన బిడ్డలకు జ్ఞానస్థానం ఇప్పిస్తామో అట్లా ఆ దేవాలయం, ఎరుసలేం దేవాలయంకి వెళ్ళి 8వ రోజున యేసుప్రభు నామకరణం పేరు పెట్టినటువంటి రోజు ఆ పండుగ. నామకరణ పండుగ అంటారు దీన్ని. మొట్టమొదటి పండుగ ఏంటి? న్యూ ఇయర్. రెండో పండుగ నామకరణ పండుగ. ఎవరిది? యేసుప్రభు. నీది నాది కాదు. యేసుప్రభు నామకరణ పండుగ. మూడవది సార్ చెప్పండి అంటారా? వెరీ గుడ్. మరియ తల్లి మాతృత్వ పండుగ. మరియ తల్లి మాతృత్వ పండుగ. ఈ విధంగా యేసు నామకరణ పండుగ అనేది ప్రతి క్రైస్తవుడికి సంబంధించింది. ప్రొటెస్టాంట్కు, మనకు అందరికి కూడా సంబంధించిన పండుగ. మరి మరియ మాతృత్వ పండుగ అనేది ఎవరికి సంబంధించింది? ఓన్లీ కథోలిక క్రైస్తవులకు మాత్రమే సంబంధించింది. ఎందుకంటే మరియ తల్లిని మన ప్రొటెస్టెంట్ సహోదరులు అంగీకరించారు. వాళ్ళ ఆరోగ్య మాత్రమే ఉన్నప్పుడు చాలామంది పాస్టర్లు వచ్చి చిట్టీలు రాసేది, మా మరియ తల్లి మేము ఒక దేవాలయాన్ని నిర్మించబోతున్నాము, నూతన మందిరాన్ని, అది పూర్తిగా దీవించి ఆశ్రయించండి చిట్టీలు రాసి మరియ తల్లికి అడదేసిపోయేవాళ్ళు. వాళ్ళు నేను చూసే కల్లా మళ్ళీ పక్కన వచ్చి మరియ తల్లి దేవుని తల్లి కాలేదు. ఆ పండుగ ఈరోజు మరియ తల్లి మాతృత్వ పండుగ. అంటే మరియ తల్లి దేవుని యొక్క తల్లి ఆమా, నిజంగా దేవుని యొక్క తల్లి ఆమా అని తల్లి తిరుసభ క్రీస్తు శకం 431వ సంవత్సరంలో ఎఫెసు నగరం నందు 2 వర్గాలు ఉండేది. యేసుప్రభు ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు కాబట్టి యేసుప్రభు మానవుడే అని ఒక వర్గం అనేది. ఇంకొక వర్గం ఏమంటే ఆయన దేవుడి నుంచి వచ్చాడు కాబట్టి ఆయనలో ఓన్లీ దైవత్వం ఉంది, మానవత్వం లేదు, ఆయన మనుషుడు కాదని వాళ్ళు. అప్పుడు తల్లి తిరుసభ ఏం చేసిందంటే పోపు గారులంతా కూడా కలిసి మీరు చేసే ప్రకటనలను కూడా అది అబద్ధము, అసత్యము, దేవుడు యేసుక్రీస్తు ఆయన మానవుడు, అదేవిధంగా దేవుడు కూడా మానవత్వం ఆయనలో ఉంది, దైవత్వం ఆయనలో ఉంది అని ఈ రోజున తల్లి తిరుసభ ఒక బాహాటంగా ఒక ప్రకటన చేసింది మరియ తల్లి యొక్క మాతృత్వ పండుగ రోజున. కాబట్టి ఈరోజు మనము మరియ తల్లి మాతృత్వ పండుగ కూడా కొనియాడుచుందాం. చెప్పగలరా? మొదటి పండుగ ఏంది? న్యూ ఇయర్. వెరీ గుడ్. రెండో పండుగ నామకరణ. వెరీ గుడ్. మూడో పండుగ యేసు మరియ తల్లి మాతృత్వ పండుగ. వెరీ గుడ్. బాగా నిద్రపోలైతే మీరంతా కూడా బాగుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నూతన సంవత్సరం అనగానే మనకేం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందంట. నూతన సంవత్సరం అంటానే మనందరం కూడా పరిగెత్తాం. ఎందుకు? దేవుని యొక్క దీవెనల కోసం. దేనికోసము? ఎందుకు వచ్చారు మీరంతా? ప్రశాంతంగా నిద్రపోవచ్చు కదా ఇంటికాడ కూర్చొని. ఎందుకు వచ్చినాం? దేవుని యొక్క దీవెనల కోసం. ఈ నూతన క్రిస్మస్ కూడా ఇంతమంది జనాన్ని చూడలే. నేను క్రిస్మస్ కూడా ఇంతమంది జనాన్ని చూడలే. ఈరోజు చూశానంటే మీరు ఎందుకు వచ్చారంటే ఈ నూతన సంవత్సరం అనేది దేవుని యొక్క దీవెనల కోసం మనం వచ్చి ఉన్నాం. ఈ
నూతన సంవత్సరంలో మనం ప్రవేశించుండగా భగవంతుడు రాబోయేటువంటి దినాల్లో కూడా నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించాలని నీ కుటుంబంతో సహా సమేతంగా ఇక్కడికి వచ్చున్నావు. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనం ఏ విధంగా దీవించబోతున్నాడో చూద్దాం. ఈ నూతన సంవత్సరంలో గడిచిన కాలానంతా కూడా మనం పక్కన పెట్టి మరి రాబోయేటువంటి కాలాల్లో దేవుడు మనల్ని దీవించాలని దేవుని సన్నిధికి వచ్చున్నాం. మరి ఈ కాలానికి ఎవరు అధిపతి? ఈ కాలానికి ఎవరు అధిపతి? గడిచిన సంవత్సరం అంతా దేవుడు మనం కాచి కాపాడాడు. మరి రాబోయేటువంటి దినాల్లో కూడా దేవుడు కాచి కాపాడాడు. అంటే ఈ కాలానికి అధిపతి ఎవరు అంటే దేవుడే. కాలాలన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఈరోజు నువ్వు నేను సజీవు లెక్కలో ఉండామంటే ఎవరి ఆధీనంలో ఉంటాం? మనం దేవుని ఆధీనంలో. ఎంతోమంది ఈరోజు పడక మీద పోయేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ భగవంతుడు ఈరోజు నిన్ను నన్ను తన సన్నిధికి రప్పించుకున్నాడంటే ఆయన యొక్క సన్నిధిలో ఆయన స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యాన్ని నీకు ఇచ్చాడంటే అది దేవుని యొక్క గొప్పతనం, మన గొప్పతనం కాదు. అందుకే ఈ కాలం అంతా కూడా కాలానికి అధిపతి ఎవరంటే దేవుడే. బైబిల్ వాక్యం చదువుతుంది. బైబిల్ ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఈ కాలాలన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయని చెప్తుంది వాక్యం. గట్టిగా చదవండి. కాలము ఋతువులు ఎవరి ఆధీనంలో ఉన్నాయంట? దేవుని ఆధీనంలో ఉన్నాయంట. కాలము ఋతువులన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయంట. గట్టిగా చదవాలి. ఆయన మైకి ఎవరైనా ఉంటే ఆయన రాజులను గద్దెలెక్కించును, కూలద్రోయును, అందరికీ కూడా జ్ఞానాన్ని వివేకాన్ని కూడా దయచేయును. చూడండి, కాలము ఋతువులు అన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయంట? గట్టిగా చెప్పండి. చచ్చిపోయింటుండే గట్టిగా చెప్పండి. దేవుని ఆధీనంలో ఉన్నాయి. వెరీ గుడ్. కాలము ఋతువులన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఆయనే మనకందరికి కూడా విజ్ఞానాన్ని ఇస్తాడంట, ఆరోగ్యాన్ని ఇస్తాడంట. కాబట్టి ఈ కాలంలో మనం ఉన్నామంటే భగవంతుని యొక్క ఆశీస్సులే, దీవెనలే. కాబట్టి బైబిల్ దానియేలు గ్రంథం మనకు చెప్పిన విధంగా అవన్నీ కూడా మన దీవెనలు, ఆ కాలం ఆధీనమన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఉన్నాయి, ఆధీనంలో. దర్శన గ్రంథం ఒకసారి తీసుకుందాం. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దర్శన గ్రంథం లాస్ట్ చివరి. ఆదియును అంతమును నేనే అని సర్వశక్తిమంతుడు దూష భవిష్యత్తు వర్తమానములందు ప్రభు అయిన దేవుడు. చూడండి, ఆదియు అంతము నేనే అంటాడు ఆయన. యేసు అంటే దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి కాబట్టి కాలాలన్నీ కూడా ఆదియు అంతం కూడా ఆయనే. ఎందుకంటే నూతన సంవత్సరంలో ప్రవేశించేటువంటి మనందరం కూడా నూతన సంవత్సరం అనగానే అది కాలాన్ని సూచిస్తుంది. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. మరి ఎన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను కాచి కాపాడింటాడు? ఒక సంవత్సరానికే 365 రోజులు అంటే లెక్కేసుకుంటా పోండి ఎన్ని సంవత్సరాలు దేవుడిని కాచి కాపాడాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము దేవుడి దగ్గరికి ఎందుకు వస్తామంటే దీవెనలకు వస్తున్నాం. ఎందుకంటే ఆ కాలాలు ఋతువులన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. మరి ఇన్ని రోజులు నిన్ను కాచి కాపాడాడంటే ఆయన ఆధీనంలో మన జీవితాలు కూడా ఉన్నాయి. అందుకు గాను ఈ నూతన సంవత్సరంలో ఆ దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలని నేను చెప్తున్నాను. మరి అదేవిధంగా నూతన సంవత్సరంలో మన నుండి దేవుడు ఏం కోరుకుంటాడు? మీరు ఆడుంటారు అట్లే ఉండండి అంటాడా? రోజు మీరు వాళ్ళ గురించి వీళ్ళ గురించి సెట్గా మాట్లాడుతారు, మాట్లాడనట్లే అని అంటున్నాడా? ఏమంటున్నాడు? మరి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే బైబిల్ వాక్యం చదివిస్తుంది. బైబిల్ వాక్యం తీసుకున్నాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. ఈరోజు మొదటి పట్టణం చదువుకున్నాం, గుర్తుందా? సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుకుందాం. యావే నిన్ను దీవించి కాపాడును గాక. ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క నూతన సంవత్సరంలో వచ్చేటువంటి నీ నుండి నా నుండి యాజకుడు మీకు దీవెనలు ఇస్తాడు. అదే వాక్యం చెప్పాల చదువున్నాను ఒకసారి. యావే నిన్ను దీవించి కాపాడును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నిద్రపోతారు బాగా మీరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. తల్లిలా లాలించును, తండ్రిలా తల్లిలా మురళి వచ్చు వరకు ఎత్తుకొని కొట్టాడను, కంట పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనల్ని 50 దేవుడు ఏం చేయాలంట? దీవించునుగాక. ఆమేన్. బాగా నిద్రపోతారు. ఆమేన్. 25వ వచనం ఒకసారి చదువుకుందాం. 50 మైక్ తీసుకున్నాయన. 50 తన ముఖ కాంతిని నీ పైన అంటాను, నోట్లో పెట్టుకొని అని ఏమంట? 50 దేవుడు తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. 50 తన కృపతో చూచి మీకు సమాధానమును వసగునుగాక. 26వ వచనం. 50 మీకు కృపతో చూచి మీకు సమాధానమును వసగునుగాక. అది ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మీ నుండి కోరుకునేది ఏంటంటే మీరు దేవాలయానికి రండి. దేవాలయానికి వచ్చినప్పుడు యాజకుడు గురువు ఏం చేస్తాడంటే 50 దీవించునుగాక అని చెప్పేవాడు. ఆ కాలంలో 50 యొక్క ముఖకాంతి మీ ముఖాల పైన ఉండునుగాక అని దీవించేవాళ్ళు. ఆయన కరుణ మీతో ఉండునుగాక అని దీవించేవాళ్ళు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఉండేటువంటి మనమందరం కూడా దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? మీ ముఖాల పైన ఆయన యొక్క ముఖకాంతిని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇప్పుడు ఈ నూతన సంవత్సరం మనం అందరం ఉండగా దేవాలయానికి ఎందుకు వచ్చాం? మనం నూతన సంవత్సరం ఇంటికాడ ఉండి పండుగ చేసుకోవచ్చు కదా. దేవాలయం ఎందుకు వచ్చాం? దేవుడు దీవెన కోసం. వెరీ గుడ్. ఇంకా దేవుడు మనం తోడుగొండాలని. ఇంకా మీరు ఏమని చెప్పుకోండి, నీ పక్క మాకు ముచ్చట్లు పెట్టుకోండి. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో బైబిల్ ఏం చెప్తుందో ఇద్దాం, మనం ఎందుకు రావాలి దేవాలయానికి అనేది. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం. ఈ నూతన సంవత్సరంలో మనం దేవాలయానికి ఎందుకు రావాలంటే బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 84:10. ఒకళ్ళు అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడిపిన కంటే మీ మందిరమున ఒక్కరోజు వసించడం మేలు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుల ఇళ్లలో 1000 దినాలు ఉండడం కంటే నీ మందిరమున ఒక్కరోజు వసించడం మేలంట. అందుకు మనం దేవాలయానికి రావాలి. ఈ కొటేషన్ ఎక్కడ ఉంది? కింద రాశాను నేను, గోడకు రాశాను. చదవండి ఎప్పుడన్నా పోయినప్పుడు గోడకు రాశాను. కీర్తనల గ్రంథము 84:10 వచనం. సో అన్యుల ఇళ్లలో 1000 సంవత్సరాలు 1000 నెలలు ఉండకంటే
మీ యొక్క సన్నిధిలో ఒక్కరోజు చాలు ప్రభా అని కీర్తనగాడు అంటున్నాడు. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. దేవుని సన్నిధిలో మనం ఉంటే మనకి ఎంతో దీవెన. ఒక్క దినం ఉన్న చాలా అంటుంది కీర్తన గ్రంథం. మళ్ళీ ఒక కీర్తన తీసుకున్నాం. 111వ కీర్తన 111వ కీర్తన 5వ వచనం. 111వ కీర్తన 5వ వచనం. తన పట్ల భయభక్తులు కలవారికి అతడు కడుపు నిండా ఏమంటారంట? కూడు పెట్టిన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరైతే దేవాలయానికి వచ్చినాడో ప్రభు అంటున్న వారితో వారి పట్ల కడుపు నిండా కూడు పెడతాడంట ఆయన. మనకు కోటి విద్యలు చెప్పండి, కోటి విద్యలు పట్ట కోసమే, పట్ట కోటి కోసం. కాబట్టి ప్రభు అంటున్నాడు, నువ్వు నా సన్నిధిలో కూర్చోవయ్యా, అటు ఇటు దొరకకుండా నీ పొట్ట నేను నింపుతానంటున్నాడు ఆయన. ఈ పొట్ట కోసమే కదా ఎన్నో పనులు చేస్తున్నాం మనం అంతా కూడా. ఎన్ని బస్తాలు వేగిపోయింటాయో కడుపులో, ఎన్ని సంవత్సరాలకు, ఎన్ని నెలలకు ఎన్ని బస్తాలు పోయినాయి కడుపులో. కాబట్టి కీర్తనకాడు అంటాడు, ఎవరైతే ఆయన సన్నిధి వచ్చి ఆయన దేవుని పట్ల భయభక్తి గల వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? వచ్చిన వాళ్ళందరినీ కూడా కూడి పెడతాడంట, మనకు అన్నం పెడతాడు ఆయన. కాబట్టి ఎందుకు దేవాలయానికి రావాలంటే ఆయన సన్నిధిలో నువ్వు ఉండడానికి మొట్టమొదటిగా. రెండోది, నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నీకు అన్నీ కూడా సమకూరుస్తాడు. ఈ జీవితంలో అన్నీ కూడా సమకూరుస్తాడు. మరి అదే విధంగా మరి ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి? మీరే చెప్పండి సమంటారా? నూతన సంవత్సరంలో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం నుంచి నేను ఒక్క శత్రువును కూడా నా పక్క పెట్టుకోకూడదు, అందరి మిత్రులు చేసుకోవాలా అని నిర్ణయం తీసుకుంటూ ఉంటారు కదా చాలామంది. లేదా నాతో ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలా, ఆ వ్యక్తితో నేను బాగా ఉండాలా. ఇట్లా రకరకాల మనం ఏం చేస్తామంటే ఈ నూతన సంవత్సరంలో నిర్ణయాలు తీసుకుంటున్నాం. అంటే ఈ నూతన సంవత్సరంలో బాగా మనసు రావాలంట. ఏడ వేసిన గొంగలి ఆడైనటువంటి జీవితము బతుకు పైపోదు. కాబట్టి ప్రభు అంటాడు, ఈ నూతన సంవత్సరంలో మీ నుండి ఏం రావాలంట? గట్టిగా చెప్పండి, ఏం రావాలా? ఒక్కగేసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఉండాలా అన్నే కదా? కరెక్టే. అదే చెప్తున్నాడు ప్రభు. ఇప్పటి వరకు నువ్వు నీ పాత జీవితం ఏ విధంగా జీవించున్నావో ఆ పాత జీవితాన్ని పక్కన పెట్టమంటాడు ప్రభు. పక్కన పెట్టి నూతన జీవితాన్ని ఆహ్వానించండి. మీకు తెలుసు, మనం ఎన్నెన్నో పొరపాటు చేసి ఉండవచ్చు, ఎన్నెన్నో బలహీనత మనలో ఉండవచ్చు. ప్రభు అంటాడు ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టి మీరు మారు మనసు పొందాలంటున్నాడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది. తీసుకుందాం. మీ పాత స్వభావాన్ని వదిలేయమంటున్నాడు ప్రభు, నూతన స్వభావాన్ని ధరించమంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ తీసుకుందాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం. కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావాన్ని మార్చుకోనండి. ఆ పూర్వపు జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే నష్టమైపోయింది. చూడండి, అది ప్రభు నీ నుంచి కోరుకునేది. మన పూర్వ జీవితం మనకు తెలుసు, ఎలా జీవించటం మనకు తెలుసు. ఒక ఆయన అంటాడు, ఈ లోకయాత్రలు నే సాగుచుండు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తే నా తోడనుండు, అయినాను క్రీస్తే నా తోడనుండు. ఈ జీవితంలో నువ్వు ఎన్నోసార్లు బాధపడి ఉండవచ్చు, గడిచిన
వచ్చిన సంవత్సరంలో ఎన్నో బాధలు అనుభవించవచ్చు, అత్యాశకు పోయి ఉండవచ్చు, దుష్ట వాంఛలతో నువ్వు బలి అయి ఉండవచ్చు. అందుకే ప్రభు అంటున్నాడు, అవన్నీ కూడా నీ నుంచి పోవాలి, అవన్నీ కూడా తొలగించుకోవాలి ఈ నూతన సంవత్సరంలో. లేదు స్వామి నేను అట్లే ఉంటా అంటే పైకి పో, భద్రం గుర్తుపెట్టుకో, పైకి పో. మనం మారు మనసు పొంది మనం పైకి పోవాలి. అందుకే ప్రభు ఏమంటాడు, ఈ లోకంలో ఉండగానే నువ్వు మారు మనసు కలిగి జీవించి నా వైపు వస్తే కదా నేను మన్నిస్తానంటాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఏం చేయాలంట, పాత స్వభావాన్ని పెట్టుకోవాలి కదా. అట్లే ఒక్క వేసుకుంటే వాళ్ళంతా నేను ఈ సంవత్సరం అంతా ఎక్కువ వేసుకుంటా, తాగే వాళ్ళు ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ తాగుతా. అది కాదు ప్రభు అనేది. నాయనా బిడ్డ, అది నీ నుంచి తీసుకుని ఆయన తొలగించుకుంటున్నాడు ప్రభు. కాబట్టి పాత స్వభావాన్ని మనం వదిలేయాలి. 23వ వచనం 4వ మీ మనస్తత్వము ఎలా ఉండాలంట, నూతనత్వంగా ఉండాలి. మార్చుకొనుడి, సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడినటువంటి మనము కొత్త స్వభావాన్ని ధరించండి. కొత్త బట్టలు ధరించ సరిపోదు. మేలి పట్టు చూడు మేలిమయ్యుండు, పొట్ట ఇప్పి చూడు పురుగులుండు, తిరిగి వాడి మది బెంకమే లాగడం. అంటే మన జీవితం మేడి పట్ల అనకూడదు. పొట్ట ఇప్పి చూసే ఏమంటాయి, దాంట్లో పురుగులు ఉంటాయి. ప్రభు అంటున్నాడు, పరిశీలన చూసి వీళ్ళంతా కూడా సున్నపు కొట్టిన సమాధులు అంటున్నాడు ఆయన. ఎందుకంటున్నాడు, పైకేమో మనలాగే నూతన వస్త్రాలు ధరించి బాగా ప్రజల మధ్యలో తిరుగుతుంటారు. వాళ్ళ హృదయాన్ని తెరిస్తే అన్నీ కూడా కంపు పుల్లు. అదే ప్రభు అంటున్నాడు, అది తొలగించుకోండి అంటున్నాడు ఆయన. నూతన మనస్తత్వాన్ని పొందమంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ నూతన సంవత్సరంలో మార్పు చెంది జీవిస్తే మరి నీకు నాకేంటి లాభం? కొందరు అనుకోవచ్చు, ఓకే ఫాదర్ మీరు చెప్పిన విధంగా మాకు మారు మనసు పొంది మేము జీవిస్తే మాకేంటి లాభం, ఏంటి లాభం అనే వాళ్ళు ఉంటారా? లేరా? వెరీ గుడ్. సో మనకేంటి లాభం? బైబిల్ సెలవిస్తుంది, చదువుకుందాం. మరి మారు మనసు కలిగి జీవిస్తే మనకు దేవుడు ఏమి మనకి ఇస్తాడు వరాలు. కీర్తనల గ్రంథం తీసుకుందాం, 91వ అధ్యాయం. కీర్తనలు 91 16వ వచనం. కీర్తనల గ్రంథం 91:16. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను. వారికి ఏం బైబిల్ అది? చదువునా? కీర్తనలే బైబిల్. కీర్తనలు 91:16. ఎవరైతే మార్పు చెంది ఉంటారో వారిని అక్కడ చెప్పేది, వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరిచేదను, వారికి నా రక్షణను. చూడండి, ఎవరైతే మారు మనసు కలిగి జీవిస్తారో వారికి ఏమిస్తారంట? దీర్ఘాయుసు అంట. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరికీ దీర్ఘాయుసు కావాలా వద్దా? కావాలా? వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దీర్ఘాయుసు ఇస్తారంట ఆయన మీకు అందరికీ కూడా. రెండవ వరం ఏంది? దీర్ఘాయుసును, రక్షణ. మనంతా కూడా దేనికి వచ్చామంటే రక్షణ కోసం వచ్చాం. యేసు అంటే అర్థమైంది, యేసు అంటే రక్షణ కాదు, రక్షకుడు. రక్షణ అంటే రక్షించేవాడు ఆయన, రక్షకుడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఎవరైతే మారు మనసు కలిగి జీవిస్తారో వారికి నేను దీర్ఘాయుస్సునిస్తాను, మంచి ఆయుస్సునిస్తాను అంటున్నాడు. రెండవది రక్షణ ఇస్తున్నాను అంటున్నాడు. కాబట్టి మనకందరికి కావాలని అవుతుంది. కావాలని వాళ్ళు సపోర్ట్ కొట్టి నేటిగా, కావాలని సపోర్ట్ నేటిగా. ప్రైజ్ ది లార్డ్. ఆ పక్కలకు అర్థం కాదా? కాబట్టి మరి నూతన సంవత్సరంలో ప్రవేశించే మనమందరం కూడా మార్పు చెందితే భగవంతుడు మంచి వరాలను ఇస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. నేను ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను నీ అభివృద్ధినే కానీ వినాశనాన్ని కోరను. నేను నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించుతనే. చూడండి ఎంత వాక్యము. నీ అభివృద్ధినే కోరుకుంటాడు దేవుడు.
నీ అన్నదమ్ముడు నీ అభివృద్ధి కోరుకుంటారా? కోరుకోరు. నీ అక్క చెల్లెలు నీ అభివృద్ధి కోరుకుంటారా? కోరుకోరు. నిజమా కాదా? ఉండే మాట అంటే ఉండు రచనాలంటాం, ఉండే మాట మాత్రం ఉండు రచనాలంటాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను నీ అభివృద్ధినే కోరుకుంటాను అంటున్నాడు. నేను నీకు క్షేమాన్ని ఇస్తానంటున్నాడు, నీకు బంగారు భవిష్యత్తుని ఇస్తా అంటున్నాడు. చూడండి, ఎవరైతే మారు మనసు కలిగి జీవిస్తూ ఉంటారో ప్రతి బిడ్డ కూడా ఆయన అది ఇస్తా అంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం కోసం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగవాడు దొంగలించుటకును హత్య చేయుటకును నాశనం చేయుటకును మాత్రమే వచ్చును. నేను జీవాన్నిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చున్నాడు. చూడండి, ప్రభు అంటున్నాడు, నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను ఈ లోకానికి అంటున్నాడు. దొంగవాడు దొంగలించుటకు వస్తాడు, కానీ నేను నీ దేవుడని. ఒక కీర్తనకాడు ఈ విధంగా మాట్లాడు, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, నేనే నీ త్రోవల వెలుగై నిరంతరం నిన్ను రక్షించు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీకు దేవున్నాడుగా. ఏడవకు నా కంటి పాప, నీకు దేవున్నాడుగా. ఎందుకంటే ఆయన మెచ్చించేటువంటి మనసులో మనమంతా కూడా ఆయన అంటున్నాడు, నీ కంటి పాప చెప్తున్నాడు, ఏడవకు బిడ్డ, ఎందుకు ఏడుస్తావు? నీ పేరు నేను అరచేతులు రాసుకున్నాను, నీ ప్రాకారాలన్నీ కూడా నా ఎంత ఉన్నాయి, నువ్వు ఎందుకు భయపడతావు? మరి ఈ లోకంలో మనం ఉండగా గడిచిన సంవత్సరం అంతా కూడా భయపడుతూ జీవించి ఉండొచ్చు మనం. నేటి సమాజంలో ఎక్కడ చూసినా భయం ఎక్కువైపోయింది. కాబట్టి ప్రభు అటువంటి వారితో అందరితో అంటున్నాడు, నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చానయ్యా మీకోసం. అది ప్రభు ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఎవరైతే మారు మనసు కలిగి జీవిస్తారో వారికి అందరినీ కూడా ప్రభు ఈ విధంగా జీవిస్తారంట. ఇప్పటి వరకు ఈ నూతన సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ పండగ ఇద్దరు మర్చిపోయారు అందరికీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు నామకరణం. నామకరణం అంటే పేరు పెట్టడం. మరి తల్లి దేవాలయానికి వచ్చి యేసు ప్రభు దేవదూత చెప్పిన బలంగా ఏం చెప్పింది? దేవదూత ఆయనకు జకరయ్య అని పేరు పెట్టు, ఆయనకు పుల్లయ్య అని పేరు పెట్టు అని చెప్పిందా? ఏం చెప్పింది? యేసు అని పేరు పెట్టమని చెప్పింది. అది ఈరోజు మరియ తల్లి దేవాలయానికి వచ్చినప్పుడు దేవదూత సూచించింది, ఆయనకు యేసు అని పేరు పెట్టండి. యేసు అనగా రక్షకుడు అని అర్థం. యేసు అనగా రక్షకుడు అని. అది రెండవ పండుగ. మూడో పండుగ ఏంది? మరియమాత మాతృత్వ పండుగ. అంటే మరియ తల్లి స్వయాన దేవుని యొక్క తల్లి అని. మరియ తల్లి దేవుని యొక్క తల్లి అని. మరి ఒక కవి అంటాడు, తల్లి ప్రేమని ఈ విధంగా పోలుస్తున్నాడు, అమ్మ ప్రేమ అపురూపమైనదంట. అమ్మ ప్రేమ ఎలాంటిదంట? బాగా నిద్రపోతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సైతానుడు బాగా తిరుగుతాడు ఒక. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల్లి ప్రేమ. కవి అంటాడు, తల్లి ప్రేమ ఎలాంటిదంట? అపురూపమైందంట. తల్లి ప్రేమ అంటే చూడు బోర్డు అనుకుంటారు ఆడవాళ్ళందరూ. వెరీ గుడ్ నవాలా, వెరీ గుడ్. తల్లి ప్రేమ అపురూపమైంది. తల్లి ప్రేమ తిరుగులేనిది. తల్లి ప్రేమ తిరుగులేనిది. మాత ప్రేమ మమకారం లాంటిది, మరువలేనిది. దేవుని కన్నా జన్మ ధన్యమైంది అని ఒక కవి అంటాడు. ఇలా చూస్తూ పోతే చరిత్రలో తల్లిని చాలామంది పొగిడారు. తల్లికి ఉన్నటువంటి ప్రేమ ఎవరికి ఉండదు. అందుకే ఒక సామెత ఉంది తెలుగులో, తల్లి కడుపు చూస్తుంది, భార్య అది రాదు బయటికి. చెప్పరు, చెప్పరు. తల్లి కడుపు చూస్తుంది, భార్య జోబు చూస్తుంది. డబ్బులు ఉన్నాయా లేవది. నిజమా కాదా? నిజమైన చేతులుందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది తల్లికి ఉన్నటువంటి ప్రేమ.
తల్లి నా బిడ్డ తిన్నాడా తినలేదని కడుపు చూస్తుంది, వస్తాను ఇంటికి. భార్య ఏం డబ్బు లేదు, సంపాదించడం లేదా చూస్తుంది. అది తల్లికి, మరి ఆమె కూడా స్త్రీనే కదా, అది తల్లి ప్రేమ అలాంటిది. అందుకే కవి అన్నాడు, తల్లి ప్రేమ అపూర్వమైనది, అది వర్ణించలేము ప్రకృతిలో. మరి అలాంటి మరియ తల్లిని దేవుడు తన కుమారుని తల్లిగా ఎన్నుకున్నాడు, తల్లిగా ఎన్నుకున్నాడు. అంటే మరియ తల్లి యొక్క ప్రేమ అలాంటిది. తెలుగులో సామెత ఉంది, ఏమని? ఢిల్లీకి రాజైనా తల్లికి చెప్పండి కొడుకే, తల్లికి కొడుకే. అంత నాయన వీళ్ళంతా ముసలు అయిపోయింది, ఏమి తింటుంటారు అందరూ. గట్టిగా ఉండాలి వీరంతా, అంత తలుపు ఏదంటారు తాళ్ళలాగా ఉంటుంది, వీరంతా గట్టి గింజల్లాగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు అనుకుంటా అంటారు, స్వామి మమ్మల్ని నిద్రపోకని వచ్చాడు, ఆయన నిద్రపోలే మమ్మల్ని నిద్రపోలే అని. నేను నిద్రపోనే మిమ్మల్ని అయిపోయిందో నిద్రపోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తల్లి గురించి ఎన్నో ఉన్నాయి సామెతలు. తల్లి గురించి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, కొడుకు ఆయన. అబ్రహాం లింకన్ అంటాడు, తల్లి ఎక్కడుంటే అక్కడ అన్నీ ఉంటాయంట, తల్లి ఎక్కడుంటే అక్కడ అన్నీ ఉంటాయంట. తల్లి ప్రేమ మనం వర్ణించలేము. ఒకసారి ఏమైందంటే, ఒక యువకుడు ఒక స్త్రీని ప్రేమించాడు. ప్రేమించినప్పుడు వాళ్ళు బాగా ప్రేమలో పడిపోయారు ఇద్దరు కూడా. అప్పుడు ఆ ప్రేమలో ఉన్నటువంటి యువకుని ఆ అమ్మాయి అడిగింది, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా అంటే, ప్రేమలో నాకు తెలుసు ఏమైనా చేస్తా అంటారు వాళ్ళు, దూకమని దూకుతా అంటే దూకుతా అంటారు. ఎందుకు? ఆ ప్రేమను తగ్గించుకోవడానికి. అప్పుడు ఏమైంది తెలుసా, ఆమె ఒక కోరిక కోరింది, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా అంటే చేస్తానన్నాడు. సరే నువ్వు ఇంటికి వెళ్ళి నీ తల్లి గుండెను పట్టుకున్నామని చెప్పింది. నీ ఇంటికి వెళ్ళి నీ తల్లి గుండెను తీసుకురమ్మని చెప్పింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాంటి కొడుకులు ఉన్నారు ఇక్కడ, ఉన్నారా? వింటే అనర్థం వాళ్ళకు, అయ్యో అనర్థం. ఆ మోజులో ఉన్నటువంటి ఆ యువకుడు ఏం చేశాడంటే, ఆ ప్రేమ కోసం ఖచ్చితంగా తెస్తానని ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తల్లిని చంపి ఆమె గుండెని తీసుకొని వస్తూ ఉన్నాడు. గుండెని తీసుకొని వస్తూ ఉంటే దారిలో రాయి తగిలి కింద పడ్డాడు. పాపం పడతానే ఆయన చేతిలో ఉన్నటువంటి గుండె కింద పడి, నాయనా భద్రం నాయనా, జాగ్రత్త నాయనా అంటుంది గుండె కూడా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి తల్లి ప్రేమ. గుండెని కోసినా కూడా, గాయపరిచినా కూడా ఆ తల్లి గుండె బిడ్డ కింద పడతానే ఏమనేది, నాయనా జాగ్రత్త నాయనా కింద పడ్డావా అన్నది. అప్పుడు ఆ కుమారునికి కనువిప్పు వచ్చింది. అందుకే ప్రియమైన సహోదరి సహోదరు, తల్లి ప్రేమ చాలా గొప్పది. ఈ లోకంలో ఎవరు కూడా ఆ తల్లి ప్రేమతో మనం పోల్చలేము. అందుకే తల్లి కూడా ఇందాక పాడుకున్నాం కదా, తల్లి అయినా మర్చడం కానీ నేను మరవనన్నాడు. దేవుని కూడా తల్లి ప్రేమతో పోల్చారు అక్కడ. కాబట్టి ఈరోజు ఎంతో గొప్ప పండుగ మరియ తల్లి పండుగ కొనియాడుచున్నాం మనమంతా కూడా. తల్లి ప్రేమ అలాంటిది. ఇంకొకసారి ఏం జరిగిందంటే, తన కుమారుడు తన తల్లిని అనాథాశ్రమంలో వదిలిపెట్టుకోకుండా ఒక అడవిలో వదిలిపెట్టడానికి తీసుకొని పోతూ ఉంటే ఆ తల్లి ఏం చేసింది తెలుసా, భుజాలపైన ఎక్కించుకొని ఉంటే అడవిలో ఏముంటాయి, చెట్లన్నీ ఉంటాయి. ఆ తల్లి ఏం చేసిందంటే, ఆ దారిలో మా కుమారుడు మర్చిపోతాడేమని వచ్చేటప్పుడు ఆ చెట్టుకున్నటువంటి ఆకులన్నీ కూడా పీకుతూ ఆ దారినప్పటి పడుచుకుంటూ పోయిందట. ఎందుకు? నా బిడ్డ తిరిగి మళ్ళీ పోయినప్పుడు దారి తప్పిపోతాడేమో అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి తల్లి ప్రేమ. ఎప్పుడైతే తన కుమారుడు తల్లిని వదిలిపెట్టి వస్తున్నాడో దారెంపటి గమనిస్తే ఆకులు ఉన్నాయి. అప్పుడు బిడ్డ కనువిప్పు లేదు. అయ్యో నా తల్లిని ఇంత ఘోరంగా నేను ఇబ్బంది పెట్టినా, నా తల్లి చూడు నా మీద ఎంత ప్రేమ అని తిరిగి మళ్ళీ తన తల్లిని తీసుకొని వస్తాడు. అది తల్లి ప్రేమ. మరి అలాంటి తల్లి ఈరోజు ఆ తల్లి పండుగను కొనియాడుచున్న మరి తల్లి పండుగను. మరి దేవదూత వచ్చింది. దేవదూత గొప్పదా లేకపోతే మనుషులు గొప్ప వాళ్ళ? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు గొప్పలు? దేవదూత గొప్పది. అట్లాంటి దేవదూత వచ్చి ఏం చెప్పింది గాబ్రియెల్ దేవదూత? అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం. ఒక ఆమె మానవ నీలాగా నాలాగా మానవ మాత్రాలు అయితే దేవుని యొక్క దూత ఎందుకు వస్తుంది అక్కడికి? భగవంతుడు తన కుమారుని కోసము ఆ స్త్రీని ఎంచుకున్నాడు. ప్రణాళికలో ఉంది, దేవుని ప్రణాళికలో. యెషయా గ్రంథం ఒకసారి తీసుకుందాం, 7వ అధ్యాయం
14వ వచనంలో దేవుడే తన ప్రణాళికలో తన తల్లిని ఎంచుకున్నాడు తన కుమారునికి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రభువే నీకు ఒక గుర్తును చూపించును, యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఆయన పెరిగి పెద్దవాడై చెడును నిరాకరించును, మంచిని చేపట్టును, మంచిని చేపట్టు కాలము వచ్చు వరకు తేనెను గాని ఆరగించు. చూడండి, అంటే 700 సంవత్సరాల క్రితమే యావే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆ బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఓదార్పును దయచేయడం కోసం మరియ తల్లినే ఎన్నుకున్నాడు ఆయన. అలాంటి మరియ తల్లి పండుగను ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాము. ఒకసారి ఒక పాస్టర్ అన్నారు, మరియ తల్లిని ఒక విమానంతో పోల్చాడు ఆయన. మరియ తల్లిని ఒక విమానంతో. మరియ తల్లి ఎలాంటిదంటే, ఈ లోకానికి ఇప్పుడు మన భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. ఆయన ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వస్తాడు అనుకో, ఎట్లా వస్తాడు? నడుచుకుంటూ వస్తాడా? సైకిల్ తొక్కుంటూ వస్తాడా? దేంట్లో వస్తాడు? విమానంలో వస్తాడు. ఆ విధంగా ఆ పాస్టర్ అంటున్నాడు, ఒకవేళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వస్తే విమానంలో వస్తాడు. ఆ విమానం యొక్క బాధ్యత ఏంది? ఇక్కడ దించి వెళ్ళిపోవడమే కదా. మరి విమానంలో వచ్చేటువంటి నరేంద్ర మోడీని సన్మానం చేస్తారా, విమానాన్ని సన్మానం చేస్తారా అని అంటాడు ఆయన. ఎవరిని సన్మానం చేస్తారు? నరేంద్ర మోడీ కదా. అప్పుడు ఏమంటాడు? యేసు ప్రభువును నరేంద్ర మోడీతో పోల్చినాడు, మరియ తల్లిని విమానంతో పోల్చాడు. అంటే విమానము వదిలిపెట్టిపోయేది అంతే, ఆమెతో పని లేదు. అంటే ఈ లోకంలో మరియ తల్లి ఆయన జన్మనిచ్చదే అయిపోయింది ఆమె పని అనే విధంగా మాట్లాడాడు. పొరపాటు. మరియ తల్లి ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయనతో ఉన్నదా లేదా? అపోస్తల కార్యాలను చూస్తే మనము ఆయన చనిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా భయపడి పారిపోయారు. అప్పుడు ఈమె ఏం చేసింది తెలుసా? మేడ గదికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆమె పరలోకంలోకి వెళ్ళేంత వరకు కూడా ప్రభుతో ఉండేది. ఆమె వదిలిపెట్టి పోలే. చిలువ దగ్గర కూడా ఆమె ఉండేది. యోహాను సువార్త 19వ అధ్యాయం తీసుకుని ఒకసారి 19:26 వచనం చూడు. 26-27 యోహాను సువార్త 19. తన తల్లి తాను ప్రేమించిన శిష్యుల వద్ద నిలిచి యేసును చూచి యేసు తన తల్లితో మాట్లాడుతున్నాడు, స్త్రీ ఇదిగో నీ కుమారుడు. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి చూడండి. మరియ తల్లి, మనందరి తల్లి ఏ విధంగా ఏంటంటే, యేసు ప్రభువే శిలువ చెంత ఆయన మరణించినప్పుడు తన శిష్యుని పిలిచాడు, యోహాను, అయ్యా ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని. ఆ విధంగా మన ప్రపంచానికి అంతా కూడా మనందరికీ కూడా ఆమె తల్లిని చేశాడు యేసు ప్రభు. ఎందుకంటే ఆమె యేసుక్రీస్తు యొక్క జన్మనిచ్చినటువంటి తల్లి ఆమె. అందుకే ఎఫెసీ నగరంలో క్రీస్తు శకం 431 సంవత్సరంలో ఈ సమావేశం జరిగింది. ఏమిటి? యేసు ప్రభువు ఓన్లీ మానవుడే, ఆయన దైవత్వం లేదు అని కొందరు అనేవాళ్ళు. అందుకు ఈ మరియ తల్లి మాతృత్వ పండుగను వాళ్ళు బాగానంగా చెప్పారు. పొరపాటు అది. యేసు ప్రభువు 2 ఉన్నాయి, దైవత్వం ఉంది, మానవత్వం ఉంది, 2 ఉన్నాయి. ఆయన స్వయాన దేవుని కుమారుడు, మరియ తల్లి కూడా ఆయన తల్లి. కాబట్టి యేసు ప్రభు దేవమాత యొక్క కుమారుడు, కాబట్టి ఆమె దేవుని యొక్క తల్లి అనేటువంటి గొప్ప సత్యాన్ని పోపు గారు ఈ రోజున ప్రకటించారు. కనుక ప్రియటువంటి సహోదరులారా, మరియ తల్లి మరి ఆమె యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్నో ఉడిదొడుకులు ఎదుర్కొనేది ఆమె ఈ లోకంలో ఉన్నప్పుడు. పసుల పాక ఆమెకు పాలుపోయింది తన బిడ్డకు. ఈ విధంగా ఆమె ఎన్నో కష్టాలు పడింది మానవ మాతృరాలుగా. కానీ ఎప్పుడు కూడా ఆమె భయపడలేదు. నా ప్రభువే నాకు చూసుకుంటాడు అని ఆమె దేవునికి తాను సమర్పించుకొని జీవించింది. ఈరోజు దేవుని యొక్క తల్లిగా మనం ఆమెను కొనియాడుతూ ఉన్నాం. కనుక ఈ యొక్క ప్రస్తుత సమయంలో భగవంతుడు మనలందరినీ కూడా మరియ తల్లి వలె జీవించాలని కోరుతున్నాడు. మరియ తల్లి వలె మనం భయభక్తులు కలిగి
మారు మనసు కలిగి మనం జీవించినట్లయితే ఈ నూతన సంవత్సరంలో నీ జీవితానికి ఏముంటుంది? లోక జ్ఞానం ఉంటుందా? మన జీవితానికి నూతనత్వం అనేది ఉంటుంది. నూతనత్వం అనేది ఉంటుంది. కాబట్టి భగవంతుడు అలాంటి నూతనత్వాన్ని మనం అందరూ దయచేయాలని ఈ యొక్క ప్రస్తుత సమయంలో ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున అందరం